హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనే చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్కి అంటే ఎన్ని వెరైటీ దోశలోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ ఒక్క కొబ్బరికాయ అనేది తీసుకొని ఈ విధంగా దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఈ బౌల్తో ఒక బౌల్ కొబ్బరి ముక్కలు అనేవి వచ్చాయి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కారం కోసం ఇలా నేను 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి దీంట్లోకి నేను ఒక స్పూన్ వరకు చిన్న స్పూన్తో జీలకర్ర అనేది వేసుకొని మెత్తగా ఎంతగా వీలైతే అంత మెత్తగా మిక్సీ అనేది చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ అయిపోతేనే మనకి దోశల్లోకి మంచిగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం మిక్సీ జార్లోకి వాటర్ అనేది వేసేసి దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలాంటి ఈ పచ్చడిని ఎనీ దోశ అండి, మనం రవ్వ దోశ, గోధుమ పిండి దోశ, అటుకుల దోశ, మిల్లెట్ దోశ, మామూలుగా మినపప్పు దోశ, పెసరట్టు దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా ఇది రవ్వ దోశలోకి అయితే చాలా బాగుంటుంది జ్యూసీగా. ఈ విధంగా అంతా కలిపేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు అనేది వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి. ఇందులోకి నేను కరివేపాకు పొడి చేసుకున్నాను కదా, సో ఆ పొడి అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఈ విధంగా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపునంతా మనము మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుములోకి వేసేసుకోవాలి. అంతా దీంట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసాను. నేను అది చెప్పడం మర్చిపోయాను. ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.